హలో వెల్కమ్ టు ఫినాన్స్ ఛానల్. సో ఇవాళ నేను చేసిన బ్యాంక్ నిఫ్టీ రేట్ డిస్కస్ చేద్దాం. ఓకే, పైన చూస్తున్న నిఫ్టీ, కింద బ్యాంక్ నిఫ్టీ 1 మినిట్ టైం ఫ్రేమ్. ఓపెన్ అవగానే నిఫ్టీ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, ఇంకో స్మాల్ రెడ్ క్యాండిల్. బ్యాంక్ నిఫ్టీ చూస్తే గ్రీన్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్, తర్వాత రెడ్ క్లారిటీ అయితే వచ్చింది. ఫస్ట్ 3-4 క్యాండిల్స్లో కిందికి వెళ్తుందని. ఎందుకు క్లారిటీ వచ్చిందంటే మార్కెట్ ట్రెండ్ ఏమో కింద చూపిస్తుంది, డౌన్ ట్రెండ్. ప్లస్ అది కాకుండా ఇక్కడ నిఫ్టీకి రెండు లెవెల్స్ ఉన్నాయి. గ్రీన్ ఉంది కదా, మధ్యలో క్యాండిల్ ఓపెన్ అయింది కదా, ఈ లెవెల్ దగ్గరలో ఉంది మనకి. ఇప్పుడు ఏదైతే గ్రీన్ లెవెల్ ఉంది కదా, దగ్గరలో ఉంది. సో ఛాన్స్ ఉంది ఈ లెవెల్ టచ్ చేయడానికి మోస్ట్లీ. అందుకే అది వన్ ఆఫ్ ద రీజన్ నేను ట్రేడ్ చేయడానికి. అందుకే నేను అప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది ఇక్కడ బై చేశాను, అంటే సెల్ చేశాను. బేసికల్లీ సెల్ చేస్తే ఎప్పుడైతే గ్రీన్ లెవెల్ ఎంటర్ అయిందో ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా దాని తర్వాత నేనే ఇంకా ఎక్కువ హోల్డ్ చేయలేదు, కొంచెం కింద వరకు వెళ్ళింది. బట్ నెక్స్ట్ అనేది మనం బ్లూ టార్గెట్ కూడా అనుకోవచ్చు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ. మనకి ఇక్కడ నిఫ్టీలో కూడా బ్లూ టార్గెట్ అనుకోవచ్చు. బట్ ఛాన్స్ ఏదైనా 50-50 అండి మనకి మార్కెట్లో. మనం స్మాల్ ప్రాఫిట్ తీసుకొని, స్మాల్ ప్రాఫిట్స్ అని కాదు బేసికలీ, అంటే ఒక ప్రాపర్ మన ట్రేడ్, మన మైండ్ ఏదైతే ట్రేడ్ ఉందో ప్రాఫిట్స్ కాకుండా బేసికలీ అంటే ఈ రూల్ బేస్డ్ ట్రెండ్ ఫాలోయింగ్. ఇప్పుడు ట్రెండ్ ఎక్కడి వరకు ఎగ్జిట్ అయిందో, లెవెల్ ఎక్కడి వరకు చూపిస్తుందో, ట్రెండ్ ఎక్కడి వరకు చూపిస్తుందో అక్కడ వరకే మనం ఉండి ఎగ్జిట్ అయిపోవాలి అంతే. ఇప్పుడు ఇక్కడ సెల్ చేసాం బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ దీనికి స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇక్కడ లెవెల్ ఉంది, ఎగ్జిట్ అంతే. దాని తర్వాత మళ్ళీ ఇంకా కిందికి వెళ్తుంది అని అంటే అది మూర్ఖత్వం మార్కెట్లో. ఎక్కువసేపు వెయిట్ చేయదు మార్కెట్లో, తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి. కొన్నిసార్లు వెయిట్ చేయాల్సి వస్తుంది, వెళ్తుందని మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ నాకైతే ఇవాళ ఈ స్పీడ్ బ్రేకర్, ఈ గ్రీన్ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను బ్యాంక్. ఇది వాట్ ఇస్ రేట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.